శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పటి వరకు భగవాన్ శ్రీకృష్ణ మనకి ఒక 6 అంశములు 3 గుణముల ఆధారంగా చెప్పారు. అంటే అది మచ్చుకి అని చెప్పాం మనం. అదేవిధంగా అండపిండ బ్రహ్మాండం, ఈ సృష్టి అంతా కూడా జడాచేతనం అనే తేడా లేకుండా అణువు 3 గుణములతో కూడి ఉంటుంది. అందుకే మీరు చూడండి, చెట్లు కూడా మనకు 3 గుణముల స్వభావంగా కనిపిస్తాయి. కొన్ని తామసిక చెట్లు, వృక్షాలు, చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. కొన్ని రజోగుణ స్వభావంగా కూడా కనిపిస్తాయి, కొన్ని సత్వగుణంగా ఉంటాయి. ప్రతి ప్రాణి ఈ 3 గుణముల యొక్క మిశ్రమం కాబట్టి అలా చూసుకోవాలి, అలా అన్వయించుకోవాలి. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు. కొత్త విషయం అంటే కొత్తదేం కాదు, ఇంతకు ముందు ఏదైతే ముఖ్యంగా బోధించారో కర్మయోగము, జ్ఞానయోగం. మనం ఒకసారి చెప్పుకున్నాం, గృహస్థ జీవన విధానము, సన్యాస జీవన విధానంలో ఎంచుకునే అవకాశం మనకుంది. కానీ కర్మయోగం చెయ్యాలా, జ్ఞానయోగం చెయ్యాలా అని ఎంచుకునే అవకాశం లేదు. ఎందుకంటే 2 సమానం కాదు. కర్మయోగం అనేది ముందు చెయ్యాలి, తద్వారా మన యొక్క అంతఃకరణ శుద్ధి జరిగాకే మనం జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. ఇంతకుముందు మనం చూసాం, వంట వండాలా, భోజనం చెయ్యాలంటే అదేం ప్రశ్న? వంట వండిన తర్వాత భోజనం చెయ్యాలి. కొంతమంది 2 సమానం అనుకోండి, అయితే నేను వంట వండాను, భోజనం చేస్తాను, ఎక్కడి నుంచి వస్తుంది భోజనం రాదు కదా. కాబట్టి కర్మయోగముకి జ్ఞానయోగంకి నేను పలాయన చేస్తాను అని ఎంచుకోవడం కుదరదు. 2 చేయాల్సిందే ప్రతి ఒక్కరు. అయితే కర్మయోగం అంటే ఏమిటి చెప్పండి? కర్మయోగం అంటే నిజానికి మనము సమాజానికి రిటర్న్ గిఫ్ట్ అంటారు, తిరిగి ఇచ్చేదే కర్మయోగం నిజంగా చెప్పాలంటే. అందుకే చూడండి, మనకి దేశభక్తి గీతాలు, దేశభక్తి గురించి మనం ఉపన్యాసాలు స్ఫూర్తి నింపుతుంటాం. మన స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాలు చేసి దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. సో ఈ దేశభక్తి పెంపొందించడమే నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి కర్మయోగం. అవి సమాజ సేవ అవ్వచ్చు, పంచమహాయజ్ఞాలు అవ్వచ్చు, యజ్ఞము, దానము, తపస్సు అవ్వచ్చు. ఇవన్నీ కూడా అంటే దేశభక్తి, దైవభక్తి అంటారు 2. అందువలన ఈ దేశభక్తితో కూడినటువంటి దైవభక్తిలో గడపడమే కర్మయోగము. ఆ జీవన విధానాన్ని కర్మయోగం అంటారు. అయితే అది మనకి ఏం చేస్తుంది? మనలో యోగ్యత పెంచుతుంది. ఏమిట యోగ్యత? జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందేందుకు ఆ యోగ్యత మీకు ఇస్తుంది. అప్పుడేమవుతుంది?
అప్పుడు మీకు ఆ గురువు శాస్త్రము తారసపడేటట్లు చేస్తుంది. కానీ ఈ కర్మయోగంలో మీరు ఎప్పుడు కూడా అంతర్ముఖంగా ఉంటారా, బహిర్ముఖంగా ఉంటారా? ఇప్పుడు బహిర్ముఖంగానే ఉంటారు. అందుకే దీన్ని ప్రవృత్తి ధర్మము లేదా ప్రవృత్తి మార్గము అంటారు. అందువల్ల చూడండి, మనము ఏ పని చేసినా, అంటే చిన్న పనైనా అవని, చిన్న పని అయినప్పటికీ కూడా మనం దాన్ని శ్రద్ధ భక్తితో చేస్తే దాని యొక్క ఫలితము అధికంగా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే మనం ఈ సృష్టిలో ఒక ఉపాధి పొంది వచ్చామంటే మనము సమాజానికి, ఈ ప్రపంచానికి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే మనం నీరు త్రాగినా, ఆహారం తింటున్నా, వాయువు ప్రాణవాయు పీలుస్తున్నా, ప్రతి క్షణం కూడా మనం తీసుకుంటుంటాం. అందువల్ల నేను తిరిగి ఏమిస్తున్నాను సమాజానికి అని ప్రశ్నించుకోవాలి. అందువలన నిరంతరము తీసుకునేవాడు లోభి అయిపోతాడు, ఇచ్చేవాడు త్యాగి అయిపోతాడు. లోభితనములో ఆ శాంతి ఆనందం తక్కువ. ఎందుకంటే తీసుకుంటాడు, ఎప్పుడు తీసుకునేవాడికి ఏముంటుందండి, ఇచ్చేవారిలో ఉంటుంది ఆ గొప్పతనం. అందుకే భగవద్గీత గొప్పతనం ఏంటంటే, మీరు గీత ఉంది కదా, గీత 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 అనండి. అలాగ మీరు ఒక జపం అలా రిపీట్ చేయండి. చివరికి మీకు తాగి 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 వస్తుంది. వాల్మీకి అంతకుముందు ఎలాగైతే మరా 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 మరాతో స్టార్ట్ చేసి రామతో ఎలాగైతే చేరుకున్నారు, రామకి ఎలా చేరుకున్నారో మనం కూడా గీత 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 తాగి త్యాగి బన్ గయా అంట. అందువలన త్యాగములో ఉన్నటువంటి ఆనందము అదే శాశ్వతమైన ఆనందము, అదే ఆత్మానందము. దాన్ని మోక్షంగా చెప్పారు. అందుకే న కర్మ నాన ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానసులు అని చెప్పారు. అయితే మనం ఈ సమాజమునకు ఏదైతే రిటర్న్ మనం చేయగలుగుతున్నామో అప్పుడు మనలో ఒక కృతకృత్యత, మనము ధన్యమైనటువంటి జీవితం అనే ఒక అనుభూతి మనకి ఆటోమేటిక్గా కలుగుతుంది. మనం అనుకుంటాము, నేను చేయగానే నాకు అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి స్వామీజీ, అంత ధనము ఆస్తిపాస్తులు మాకేం లేవు కదా. మీరు అవి ఏం అక్కర్లేదు. మీరు ఉన్నటువంటి స్థితిలో, ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు కలిగినటువంటి, అది మాట సాయం కావచ్చు, నోటు సాయం కావచ్చు, ఏదైనా అవ్వండి పర్లేదు. అంతెందుకు, మనము ఈ సిటీల్లో వెళ్తుంటాం, ప్రతి ఒక్కరికి అడ్రస్ ప్రాబ్లమే కదా. కొంతమంది మనం కారు ఆపి అడుగుతుంటాం, ఏమండి ఇది ఫలానా వెళ్తుందండి ఇది అంటాం, కంటోన్మెంట్ వెళ్తుందండి అంటాం. కొంతమంది తెలియకపోయినా సరే చెప్పేస్తుంటారు. నిన్న మేము ఒక స్వామీజీ నిన్న సమాధి అయ్యారు అంకిరెడ్డిపల్లి ఒక ఆశ్రమంలో, స్వామి సత్యానంద గారు. మేము వెళ్ళాం ఆటోలో. వెళ్తే సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి మలయాళ స్వామి ఆశ్రమం అని అడిగాం. ఒక వ్యక్తి అయితే ఆయన ఏ మైకంలో ఉన్నాడు తెలిసినని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. అలా ముందు నుంచి బైక్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం తీసుకెళ్ళారు. అంటే ఏంటంటే దీని అర్థము, మనం చాలా శ్రద్ధాభక్తితో ఒక దారి అడిగిన వ్యక్తికి కూడా మీరు చాలా చక్కగా ఆయన గమ్యం చేరుకునే విధంగా మీరు గుర్తులు ఆయన చెప్పగలిగితే మీరు సేవ చేసినట్లు లెక్క. అలా కాకుండా ఉల్టాగా చెప్పారనుకోండి, ఉల్టాగా చెప్పారనుకోండి, మీరు సేవ చేసినట్టు కాదు, కొంత పొరపాటు చేయనట్టు అవుతుంది. కాబట్టి మనం ఏం చేసామని కాదు, ఎంత గొప్పగా శ్రద్ధాభక్తితో చేసామనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కర్మ అనేది నిజానికి శాస్త్రంలో గొప్ప కర్మ, చిన్న కర్మ, పెద్ద కర్మ అంటే ఏమి ఉండవు.
ఆ కర్మ వెనుక ఉన్నటువంటి ఉద్దేశమే ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఇల్లు కడిగారు, ఇల్లు తుడిశారు, తర్వాత లోపల పూజ చేశారు, లోపల పూజ చేసేవారు గొప్ప, ఇల్లు తుడిసేవారు తక్కువ, అలాగే ఉండదు. మీలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, అది ఇంపార్టెంట్. పూజ చేసినప్పటికీ లోపల పూజ చేస్తుంది, గంట కొడతాం, ఆరతి అన్ని చేస్తుంటారు, నైవేద్యాలు అన్ని పెడుతుంటారు. కానీ కోరికలతో అనేక చిత్త భ్రమించినట్టు అనేక ఆలోచనలతో ఉంటే దాని ఫలితము శూన్యమే రన్నా అన్నారు. మరి బయట మీరు జాడు కొడుతూ ఆడుతూ పాడుతూ ఆ ఈశ్వరుని స్మరించుకుంటూ నామజపం చేసుకుంటూ గీతా శ్లోకాలు తలుచుకుంటూ అలాగ మీరు జాడు కొట్టారనుకోండి, అది గొప్ప యజ్ఞంతో సమానము. ఫలితం చూడాలి, మీరు ఉద్దేశం ప్రకారం ఉంటుంది తప్ప మనం ఎంత ఖర్చు పెట్టామో ఎంత జనం వచ్చామని దాని మీద ఆధారపడి ఉండదు. అయితే ఈ విధంగా మనం చేసుకుని వస్తే దాన్ని కర్మయోగం అంటారు. మరి రెండోది ఏంటి, జ్ఞానయోగం. ఎప్పుడైతే ప్రవృత్తి మార్గంలో మీరు ఒక నిష్ఠ సాధించారు, పాస్ అయ్యారు, ఉత్తీర్ణులు అయ్యారో అప్పుడు జ్ఞానయోగంలో మీరు ప్రవేశిస్తున్నారన్నమాట. అంటే మీరు చేస్తున్న కర్మలు ఒక్కొక్కటి మెల్లగా తగ్గించుకోవాలి. పూర్తి మానే కాదు, మానేమని ఎవరు చెప్పరు, తగ్గించుకోవాలి. దాన్ని నివృత్తి మార్గము లేదా నివృత్తి ధర్మము అంటారు. అంటే చూడండి, నివృత్తి ధర్మం అంటే ఏంటి, పూర్తిగా బహిర్ముఖము నుండి అంతర్ముఖములోకి ప్రవేశించడము. ఎందుకు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారు చెప్పారు కదా లలిత సహస్రనామంలో. అందువలన అంతర్ముఖంలో ప్రయాణించడం అనేది నివృత్తి మార్గము. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ రెండు కూడా ఏదో ఒకటి పాటించాలని చెప్పట్లేదండి. ముందు కర్మయోగము, తర్వాత జ్ఞానయోగం, లేదా కర్మయోగం చేస్తూ కూడా జ్ఞానయోగం మీరు చెయ్యొచ్చు. కానీ రెండు ఒక్కసారి జరిగే పని కాదు. అందువలన మనము ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన తర్వాత డిగ్రీకి వెళ్ళాలి. లేదు స్వామి, నేను 10th క్లాస్ డిగ్రీ ఒకేసారి చదువుతాను, అలా కుదరదమ్మా, కుదరదు. అలాగా 10th క్లాస్ 10వ తరగతి పాస్ అయిన తర్వాతనే ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. అందుకే కర్మయోగం మీరు నిష్ఠతో చేసి అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత జ్ఞానయోగంలోకి రావాలి. అందువలన భగవద్గీత ఈ అంశాన్ని ఎన్నిసార్లు చెప్పిందే చెబుతున్నాం. ఎందుకు, ఇదే ముఖ్యమైన విషయం కాబట్టి గీత. అందువలన కర్మయోగము ప్లస్ జ్ఞానయోగం రెండు కలిపితే అది మీకు మోక్షం అని చెప్పారు. అందువలన గీతాసారం ఎవరైనా అడిగారు అనుకోండి, మీకు చివరికి ఏం చెప్తారు, భోగిగా ఉంటే మీరు మెల్లగా యోగిగా మారాలి. యోగి అంటే నివృత్తి మార్గం. కర్మయోగి చేసి 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 చివరికి నివృత్తి మార్గంలోకి రావాలి. అంటే భోగి నుండి యోగి, యోగి నుండి త్యాగి అవుతారు. అలా కాకుండా భోగి నుండి కర్మయోగం చేసి యోగిగా రాకపోతే ఏమవుతుంది, రోగిగా ఎండపోతాం మన జీవితం. అందువలన భోగి టు యోగి, యోగి టు త్యాగి అమ్మని చెప్తారు శాస్త్రం. కానీ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ కోరికలతో కామి, కామి తర్వాత భోగి, భోగి తర్వాత రోగి, రోగి తర్వాత కేలు కథం దుకాణం బంద్ అయిపోతుంది అక్కడ. ఇంక యోగి ఎక్కడ, ఇంక త్యాగి ఎక్కడ, అవి ఎప్పుడు కూడా అందరి ద్రాక్షలాగా ఉండిపోతాయి. పుల్లని ద్రాక్షలు అంటారు ఆ తర్వాత అందరు. కాబట్టి ఈ విధంగా మనము ఒక గొప్ప విషయాన్ని మీరు ఎప్పుడు నిరంతరము స్మరణలో పెట్టుకోవాలి. అయితే మనం ఏదైనా చెయ్యక తప్పదు, ఎందుకంటే తప్పించుకొని వీల్లేదు. అయితే మనం ప్రవృత్తిని ఏ విధంగా ఎంచుకోవాలి మీకు చెప్పాం కదా, నిన్న స్టార్ట్ చేసాం. మనం ఎలా ఎంచుకోవాలంటే దానికి 3 విషయాలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ స్పష్టంగా. ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి ప్రీతి కలిగే ఒక వృత్తిని ఎంచుకోవడం. మీకు ప్రీతి కలిగి మీకు ఎందుకు, అది మీ స్వభావం పైన ఆధారపడదు.
నా స్వభావము సన్యాసింగా నివృత్తికి వెళ్ళాలని నా స్వభావం ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల భ్రమలో పడిపోయి నా స్వభావం నేనే గుర్తించుకోలేకపోయాను. మనందరికీ తెలుసు, స్వామి స్వభావం అంటున్నారు కానీ నాకు మా స్వభావం ఏంటో అర్థం కావట్లేదు అని చాలా మంది అంటారు మా దగ్గరికి వచ్చి. నిజమే, వాళ్ళ స్వభావం ఏంటో వాళ్ళకి అర్థం కాదు చాలా మందికి. అందువల్లనే కదా స్వామీజీ నేను ఉదయం అంతా సత్వగుణులు ఉన్నట్టు ఉంటాను, మధ్యాహ్నకేమో రజోగుణులకు వెళ్ళిపోతున్నాను, లేకపోతే నేను సోమవారం అంతా సత్వగుణంలో ఉంటాను, మంగళవారం ఆదివారం వచ్చిందంటే రజోగుణంలోకి వెళ్ళిపోతాను. మారిపోతుంటారు, స్వభావం వారికి తెలియట్లేదు. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, మీకు దేనిపైన ఆసక్తి, అనురాగము, ప్రీతి, ఇష్టం కలిగి ఉన్నదో అటువంటి వృత్తిని ఎంచుకోండి. ఒకవేళ లేదా మీరేదైనా ఒక వృత్తి చేయాల్సి వస్తే దాని మీద ప్రీతి పెంచుకోండి. ఈ విధంగా చెప్పారు. అంటే మనం చేసే ప్రతి ప్రవృత్తిని, మన వృత్తిని మన స్వభావానికి, మన సామర్థ్యానికి, మన శక్తికి, మన యుక్తికి, మన జ్ఞానానికి సమతూకంగా ఉండే వృత్తిని మనం ఎంచుకోవాలి. దాన్నే స్వాభావికంగా మన వృత్తిని ఎంచుకోవడం అంటారు. అలా చేయడం వలన మీకు ఎటువంటి నిరాశ ఉండదు. ఎందుకు? మీరు ప్రేమతో, ప్రీతితో ఎంచుకున్నారుగా. మీరు ఎప్పుడు కూడా ఆ వృత్తి మీద మీకు గౌరవం కానీ తగ్గదు. మరి ఇంకొక ఆప్షన్ ఏమున్నాయి స్వామి, అది చూద్దాం, పోనీ ఇది మాకు తెలియట్లేదు, మా స్వభావం ఏంటి అంటే, ఎప్పుడైతే మీకు మీ స్వభావం మీకు అర్థం కాదో అప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఏ వంశంలో ఏ జన్మ ఎక్కడైతే మీరు తీసుకున్నారో శరీరాన్ని, ఆ తల్లిదండ్రులు చేసే వృత్తిని మీరు ఫాలో అవ్వాలి. ఎందుకు? చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులతో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో ఆ వృత్తి అనేది మనకి తేలికైపోతుంది. మన తల్లిదండ్రులు, మన నాన్నగారు ఒక టీచర్ అనుకోండి, టీచర్గా మనకి అలవాటు అవుతుంది. వాళ్ళు ఒక డాక్టర్ అనుకోండి, డాక్టర్ వృత్తి గురించి మనకు అవగాహన వస్తుంది. వారు ఒక వ్యాపారవేత్త అనుకోండి, వ్యాపారం మీద మనకి అవగాహన వస్తుంది. కాబట్టి జన్మత అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తిని ఎంచుకోవడం వలన కూడా మీరు కొంత సేఫ్ అవుతారు. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుండే వారితో పాటు నడవడికి అలవాటు అయిపోతుంది. మీకు పెద్ద కష్టం అనిపించదు, తొందరగా పట్టేసుకుంటారు వృత్తిని. ఆ విధంగా మీరు చిన్నప్పటి నుండే చూడండి, ఒక డాక్టర్ గారి పిల్లలు స్టెథోస్కోప్ ఇంజెక్షన్ చిన్నప్పటి నుండి అలవాటు అయిపోతుంది. వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు ఆ వృత్తిని ఎంచుకోవడం. లాయర్ అనుకోండి, ఆ లా విషయాలు, డాక్టర్ విషయాలు, వ్యాపార విషయాలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు జరుపుతున్నప్పుడు వారి యొక్క వ్యవహారం అంతా మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి మనకు తేలికైపోతుంది ఆ వృత్తిని పట్టుకోవడం. ఈ రెండు కాగా ఇంకా మూడోది ఏమున్నది స్వామి? మూడోది ఉన్నది ఏంటంటే ఇది చాలా ప్రమాదమైనది. అధికంగా సంపాదన దేంట్లో వస్తుందో దాని వైపు ఎంచుకుంటారు కొంతమంది. నిజానికి ఇప్పుడు సమాజం అంతా అధిక సంపాదన ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్తున్నారు అందరూ. ఈ స్వాభావికంగా వృత్తి వదిలేశారు. పారంపర్యంగా వస్తున్న వృత్తులు కూడా గాలికి వదిలేశాము. అధిక సంపాదన ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్తున్నారు అందరూ. దాన్ని బట్టి ఏమవుతుంది అంటే మీరు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులన్నీ పోతున్నాయి. ఇప్పుడు మనము బార్బర్ షాప్కి వెళ్తే, మంగళ షాప్కి వెళ్తే, అక్కడ మొన్న నేను వెళ్ళాను, ఆయన మహమ్మద్ ఇక్బాల్ ఉన్నాడు, క్యాప్ పెట్టుకొని చారం చేయిస్తున్నాడు, ఎయిర్ కటింగ్ అవన్నీ. నేను అనుకున్నా విచిత్రం, ఎంత విచిత్రం చూడండి. మనం ఎప్పుడైతే అధిక సంపాదన, డబ్బులు, శాలరీలు వీటి కోసం ఆధారపడి ఆశపడి మన వంశపారంపర్య వృత్తులు విడిచిపెట్టి అందరూ కూడా సాఫ్ట్వేర్లు, అందరూ కూడా ఏదో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోదామని వెళ్ళిపోతున్నాం మన పిల్లల్ని. అక్కడేమవుతుంది, మిగతా వృత్తులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు
అసలు ఎక్కడ ఏది సిటీ మొత్తం సిటీలే కాదు, మొత్తము టౌన్లు కూడా, చిన్న చిన్న టౌన్లు కూడా మొత్తం వాళ్ళు కబందాస్తాల్లో వెళ్ళిపోతుంది. ఎందుకు? మన వాళ్ళు చేయట్లేదు అవి. మనకు అధిక సంపాదన కావాలి కదా, పెద్ద జాబులు, ఏసీలు, కూలర్లో, పెద్ద పెద్ద ఏసీల్లో ఉంటూ వర్క్ చేయాలి మనం. అందువలన మనము మన స్వభావం ప్రకారంగా కానీ, మన వంశపారంపర్యం కానీ మనము విలువ ఇవ్వట్లేదు. అందుకే ఇప్పుడు చూడండి, అందరూ కూడా అధిక సంపాదనకి వెళ్ళిపోతుంటే ఈ శాస్త్రం ఎవరు చదువుతారు? ఈ ఆచార వ్యవహార సంస్కారం గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరి యొక్క వంశపారంపర్యంగా ఉన్న వృత్తులు ఎవరు చేస్తారు? మొత్తం చిన్న భిన్నమైపోతుంది చూడండి సమాజం. అందువలన వర్ణాశ్రమ ధర్మాల గురించి శాస్త్రం అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషి వారి యొక్క స్వభావం ఏమిటి, వారు ఎటువంటి వృత్తులు చేస్తున్నారు, వారి జీవన విధానం ఎలా ఉండాలి, వారి నడవడికి ఎలా ఉండాలి, ఆ జీవన విధానం ద్వారా మానవ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు, ఇవన్నీ మనకు నిర్దేశించేది వేదం. అందుకే ముందు మనం ఏం చెప్పామంటే యావత్ సృష్టి అంతా కూడా 3 గుణములతో కూడి ఉన్నదని చెప్పాం. కాబట్టి ఎవరిలో అయితే ఈ విభజన ఎలా చేస్తాము అంటే గుణముల ఆధారంగా చెయ్యాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో గుణములే ఉన్నాయిగా, ఆ గుణములు ఎక్కువ తక్కువ వలనే ఈ మార్పులు వస్తున్నాయి తప్ప మనం అందరము సమానమే. 3 గుణములతో ఉన్న ఉపాధులే కలిగి ఉన్నాం. వెనక ఉన్న ఆత్మలు ఒక్కటే మళ్ళీ. అందువలన కుండలు వేరైనా వాటిలో ఉన్న నీరు వేరైనా ప్రతిబింబం ఒక్కటే, సూర్య ప్రతిబింబము. అదేవిధంగా ఇక్కడ అధికంగా సత్వగుణం ఉండి దానికంటే తక్కువగా రజోగుణం, ఇంకా తక్కువగా తమోగుణం ఉంటే ఆ స్వభావాన్ని బ్రాహ్మణ వర్ణము లేదా బ్రాహ్మణ స్వభావం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండవది ఏంటంటే రజోగుణం అధికం అన్నిటికంటే, తర్వాత సత్వగుణం, తర్వాత తమోగుణం. దానిని క్షత్రియ వర్ణము అంటారు. క్షత్రియ వర్ణములో అధికంగా రజోగుణం ఉంటుంది, తర్వాత సత్వగుణం, తర్వాత తమోగుణం. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ అయిపోయింది, తర్వాత రజోగుణం అధికంగా ఉంటుంది, తర్వాత తమోగుణం, లాస్ట్కి సత్వగుణం ఉంటే దాన్ని వైశ్య వర్ణం అంటారు. అధికంగా రజోగుణం, తర్వాత తమోగుణం, లాస్ట్కి సత్వగుణం ఉంటే దాన్ని వైశ్య వర్ణం అంటారు. ఇక లాస్ట్ది అధికంగా తమోగుణం, అన్నిటికంటే తమోగుణం అధికం, తర్వాత రజోగుణం, లీస్ట్కి సత్వగుణం, దాన్ని శూద్రవర్ణం అంటారు. ఈ 3 మీరు టేబుల్లో వేసుకోవాలి కావాలంటే. అయితే దీన్ని ఎక్కడ చెప్పారు గీతలో? మనం ఆల్రెడీ చూసాం. ఎక్కడ? 4వ అధ్యాయంలో చూసాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అని చెప్పారు భగవాన్. ఎందుకంటే నేనేదో నా ఇష్టానుసారంగా విభజించట్లేదు ఇలాగా, కానీ వారు చేసే కర్మలు, వారికి ఉండే గుణ స్వభావం బట్టి ఈ విభజన చేశాము. మీరు ఒకటి గమనించండి. గుణముతో కూడి ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది గొప్పది, కానీ వంశపారంపర్యంగా వచ్చినటువంటి జాతి వర్ణం ఉంది కదా, దాన్ని కుల వ్యవస్థ అంటారు. అందువలన కుల వ్యవస్థ వేరు, వర్ణ వ్యవస్థ వేరు. ఇది మీకు లెక్క. ఎందుకంటే శాస్త్రములో జన్మ ఆధారంగా ఈ విభజన చేయలేదు, గుణము వాటి కర్మ ఆధారంగా చేశారు. గుణకర్మ విభాష అన్నారు. జాతి లేదు, జన్మతః లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, జాతి బ్రాహ్మణ అయినప్పటికీ అంటే బ్రాహ్మణ తల్లిదండ్రులకి వంశంలో పుట్టినప్పటికీ వారిలో సత్వగుణం తక్కువయ్యి
రజోగుణం అధికంగా ఉండి తర్వాత సత్వగుణము తర్వాత తమోగుణం ఉంటే గుణ క్షత్రియ కింద లెక్క. అంటే జాతి బ్రాహ్మణ అయినప్పటికీ గుణ క్షత్రియ లెక్క. గుణ క్షత్రియుగా ఉన్నప్పుడు కూడా ఆయన చేసే వృత్తి ఒక వ్యాపారం చేశారనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? వృత్తి ప్రకారంగా ఆయన వైశ్య. అంటే ఏంటి? చివరికి జాతి బ్రాహ్మణుగా పుట్టి గుణ వైశ్యగా మారిపోయారు. అందువలన మనం జన్మతః ఎటువంటి వర్ణములో మీరు పుట్టారని అనుకున్నప్పటికీ మన స్వభావం మన వృత్తి ప్రకారంగా కూడా మనం మారే అవకాశం ఉంది. కానీ జన్మతః కంటే గుణ ప్రకారంగానే శ్రేష్టమైనది. అందుకే ప్రతి మనిషి కూడా గుణ బ్రాహ్మణగా ఎదగాలి అని చెప్పాం స్టార్టింగ్. ఎందుకు? జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః వేద పాఠేన విప్రస్యాత్ బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణా స్మృతం అన్నారు. అంటే పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి మనిషి కూడా శూద్ర స్వభావం కింద లెక్క. అయితే మరి బ్రాహ్మణులు ఎప్పుడు అవుతారు అంటే సంస్కారము, ఉపనయనాది ఇలాంటి సంస్కారం ద్వారా సంస్కరించబడినప్పుడు ద్విజులు అంటారు వారిని. ఎప్పుడైతే మీకు సంస్కారం జరిగిందో, మీరు వేదము లాంటి శాస్త్రాన్ని ఎప్పుడైతే పఠిస్తారో, పారాయణం చేస్తారో, అధ్యయనం చేస్తారో వారిని విప్రులు అంటారు. విప్రులు అయిన తర్వాత ఎవరైతే భగవద్గీత, ఉపనిషత్తులు లాంటి తత్వజ్ఞానం తెలుసుకుని ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో, అంటే ఆ బ్రహ్మ నా ఆత్మస్వరూపమై ఉన్నది కాబట్టి అహం బ్రహ్మాస్మి చిదానంద రూప శివోహం అని తన ఆత్మస్వరూపమే పరమాత్మ స్వరూపంగా ఎవరైతే అనుభూతి తెచ్చుకుంటారో వారు నిజమైనటువంటి యథార్థమైనటువంటి బ్రాహ్మణ అని చెప్పారు శాస్త్రం, ఉపనిషత్తులు. సో ఈ విధంగా మనకి గుణ విభాగం అయింది, కర్మ విభాగం అయింది. అంటే ఈ కర్మ ఆధారంగా వాళ్ళు ఎటువంటి వర్ణం అని మనం చెప్పొచ్చు, వాళ్ళ స్వభావం ప్రకారంగా వాళ్ళు ఎటువంటి వర్ణం అని చెప్పొచ్చు. జాతి విభాగం అనేది అది వారి తల్లిదండ్రులు బట్టి అనుకుంటాం. సో దీనికి పెద్దగా విలువ ఇవ్వరు శాస్త్రములు. కానీ బయట శాస్త్రం దేనికైతే తక్కువగా పట్టించుకుంటుందో దాన్ని సమాజంలో ఎక్కువ విలువేస్తారు. అది విపరీతం అంటారు, దీని ఉల్టా. ఇప్పుడు మనము బ్రాహ్మణ క్షత్రియ విషాం బ్రాహ్మణ క్షత్రియ విషాం బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప శూద్రాణాం చ పరంతప శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని కర్మాణి ప్రవిభక్తాని కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః స్వభావ ప్రభవైర్గుణైః స్వభావ ప్రభవైర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఇది ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసి చెప్పాను. అయితే బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం అన్నారు. అంటే మనుషుల్ని 4 వర్ణాలుగా
విభజించడం జరిగింది. ఎలాగా అంటే ఆ వ్యక్తి వారి కర్మలు బట్టి 4 రకాలుగా విభజించారు. అదేవిధంగా వారి గుణముల ద్వారా ఈ వర్ణం వస్తుంది. అందుకే ఏమన్నారు ఇక్కడ అంటే స్వభావ గుణైహి ప్రభవైహి అని అన్నారు. అంటే ఆ గుణముల ద్వారా ఈ 4 వర్ణములు ఈ కర్మాని అంటే కర్మలు ప్రవిభక్తాని అంటే విభజించారు అర్థం. ఎవరవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వారి యొక్క కర్మలను బట్టి వారి గుణముల ద్వారా విభజించడం జరిగింది. దీన్నే మన చాతుర్వర్ణ్యం మయా సృష్టం అక్కడ చెప్పిందే దానికి వివరిస్తున్నది ఇక్కడ వివరిస్తున్నారన్న. అయితే మరి వేదములో ఎక్కడ చెప్పింది? నిన్న మనం చూసాం పురుష సూక్తం. బ్రాహ్మణో సముఖమాసి బాహురాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య అభ్యాగం శూద్రో అజాయత. చూసారా? అందువలన విచిత్రం ఏమిటంటే ప్రతి వ్యక్తిలోనూ 4 స్వభావాలు ఉంటాయి, 4 వర్ణములు. అందుకే మన యొక్క శరీరం ఎలాగో యావత్తు సృష్టి అంతా కూడా ఈశ్వరుని శరీరం విరాట రూపం. అందుకే మన యొక్క తల భాగం శిరస్సు భాగం జ్ఞానానికి ప్రతీక అయితే, మన భుజములు బాహుబలానికి శక్తి సామర్థ్యాలు ప్రతీకలైతే, మన తొడల భాగం అంటే ఏదైతే ఒక ఐశ్వర్యానికి సంపాదనకి మూల స్తంభాలుగా ఉంటాయో, పాదములు ఎలాగైతే ఆధారంగా ఉంటాయో, ఈ విధంగానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పారు. మీరు చెప్పండి, ఇప్పుడు మన శరీరములో మీకు శిరస్సు ఇంపార్టెంటా, ఈ భుజములు ఇంపార్టెంటా, తొడలు ఇంపార్టెంటా, పాదములు ఇంపార్టెంట్ అనేది ఏం చెప్తారు? ఏవి గొప్పవంటే నాకు శిరస్సే గొప్పది కానీ పాదములు గొప్పది కాదని అనుకోండి, పాదములు లేకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఏంటో. కాబట్టి నా అవయవాలన్నీ గొప్పవే, నా అవయవాలన్నీ మంచివే, నా అవయవాలన్నీ సమానం. అందువలన అవయవాల్లో ఎలాగైతే ఒకటి గొప్పది ఒకటి తక్కువ అని అనలేమో, ఈ సమాజంలో కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తక్కువలు, బ్రాహ్మణ గొప్పలు అనుకోవడం కూడా అజ్ఞానమే అని చెప్పారు శాస్త్రం. అందువలన ఈ విధంగా మనకి చాలా స్పష్టంగా చెప్తే దానికి తప్పుడు వ్యాఖ్యలు చెప్పుకుంటూ సమాజంలో చిచ్చు పెట్టి మనుషులు విడదీస్తున్నారన్నమాట. అందువలన ఏమంటున్నారు? స్వభావ ప్రభవైహి గుణైహి అంటే ప్రకృతి దాని నుంచి పుట్టింది కదా. ఇప్పుడు ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాయాశక్తి. మాయాశక్తి అంటే ప్రకృతి. సో గుణాన్ని బట్టి మీకు కర్మ బట్టి మీకు వర్ణము వచ్చింది. చూసారా? గుణం బట్టి కర్మ బట్టి వర్ణం. అంటే గుణ కర్మ అనేది వర్ణముని నిర్దేశించింది. కానీ అలా మెల్లగా దాంట్లో మార్పులు వచ్చి మహాభారతం నుండి స్టార్ట్ అయ్యింది. చూసారా? కర్ణుడి యొక్క ఉదాంతం మీ అందరికీ తెలుసు. సో అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. అయితే ఇంతకీ బ్రాహ్మణ వర్ణం యొక్క స్వరూపం ఎట్టిది అని తెలియాలి కదా మనకి. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం గురించి చెప్తున్నారు. శమోదమస్తపశౌచం 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 క్షాంతిరార్జవమేవ చ క్షాంతిరార్జవమేవ చ క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం బ్రహ్మకర్మ స్వభావజం బ్రహ్మకర్మ స్వభావజం సమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
బ్రహ్మ కర్మ స్వభావజం. జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఉత్తమం. అయితే ఇప్పుడు మనం చెప్పాం కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణములుగా విభజించడం జరిగిందని చెప్పాం. అయితే బ్రాహ్మణ వర్ణము దాని యొక్క స్వభావం ఏంటిది, వాళ్ళ కర్మ ఎట్టిది అని తెలియాలి. ఇంతకుముందే చెప్పాను నేను. బ్రాహ్మణ వర్ణం అంటే ఏంటి? అధికంగా సత్వగుణము, తరువాత రజోగుణము, లీస్ట్ అతి అల్పముగా తమోగుణం ఉంటే వారిని బ్రాహ్మణ వర్ణం అంటారని చెప్పాం. మరి వారి కర్మ ఏమిటి అంటే, ఇక్కడ మనకి ఒకటి గమనించాలి. ఏంటంటే ఈ శ్లోకంలో బ్రాహ్మణ కర్మ చెప్పినప్పుడు మన బయట ఉన్నటువంటి కులము, ఈ కుల వ్యవస్థ ఉంచిన బ్రాహ్మణ కులము అది కాదు. చాలా అలర్ట్గా ఉండాలి మనం. అందుకే బ్రాహ్మణ కర్మ మన సమాజంలో, మన సంప్రదాయంలో చాలా గొప్ప బాధ్యత ఇచ్చింది వాళ్ళకి. ఏంటంటే ఈ శాస్త్రాలని సంరక్షించడము, వాటిని అధ్యయనం చేయడము, వాటిని బోధించడము వారి కర్తవ్యం. అందుకే అసలు శాస్త్రాలు అంటే ఏంటి మనకి ఇన్నున్నాయి తెలుసా? చతుర్దశ అంటారు. అంటే చతుర్దశ అంటే ఏంటి? 14 లేదా అష్టాదశ 18. ఏంటవి? అంగాని చత్వారో వేద మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేత చతుర్దశ అన్నారు. అంగాని అంటే వేదాంగాని. వేదాంగాలు ఎన్ని? 6. ఇది అందరికీ తెలుసు. శిక్ష, కల్ప, నిరుక్తం, ఛాందసం, జ్యోతిషం ఇవన్నీ ఉంటాయి. వ్యాకరణం ఇవి 6. చత్వారో వేద 4 వేదాలు అంటే ఇన్ని 10 అయిపోయినాయి ఇప్పుడే. మీమాంస న్యాయ విస్తర అవి ఒక 6. పురాణాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కలిపితే మొత్తం మనకి ఎన్ని వచ్చాయి? మొత్తము 14 వచ్చాయి అంటారు. మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పుడు ఈ 14 కూడా మనకి ఒక్క వేదమే కొన్ని వేల మంత్రాలు ఉంటాయి. వేదాలు చదవడమే మనకి చేత కాదు. ఈ 14 శాస్త్రాలు చదవాలంటే చూసుకోండి. అందువలన ఈ మీమాంస అంటే మీ అందరికీ తెలుసు. మనకి ఏ మాంసం ఆ మాంసం కాదు. మీమాంస అంటే విచారణ. కాబట్టి ఫస్ట్ షడంగా అని అంటారు. షడంగా అని వేదం. వేదం తెలుసుకోవాలంటే మీకు వేదాంగాలు తెలిసి ఉండాలి. అంటే శిక్ష అంటే వేద మంత్రాలు ఏ విధంగా ఉచ్చరించాలి. గాయత్రి ఉపనిషత్తు ఉంది శిక్షావల్లి అని. అంటే ఏ విధంగా ఉచ్చరించాలి, స్వర, అనుస్వర, ఉదాత్త అని ఇవన్నీ, అనుదాత్త, ఉదాత్త, స్వరితము, దీర్ఘ స్వరితము ఇలాంటివి ఈ ఉచ్చారణ యొక్క నియమాలు ఉంటాయి. తర్వాత కల్ప అంటే క్రతువులు. అంటే ఈ యొక్క యజ్ఞ యాగాలు, క్రతువులు, కర్మకాండలు ఉంటాయి కదా, ఎలా చేయాలి వాటి యొక్క వివరణ ఉంటుంది అన్నమాట. వ్యాకరణము మీ అందరికీ తెలుసు. గ్రామర్, వ్యాకరణం. ఈ ఛందస్సు, సందులు, సమాసాలు ఎక్కడ విడదీయాలి, సంధి ఎక్కడ కలపాలి చూసారు. ఇదంతా వ్యాకరణం. ఇవి మనకు తెలియదు కాబట్టి సంస్కృత కష్టము అని గగ్గోలు పెడుతుంటాం మనం. అది ఏ భాష అయినా వ్యాకరణం ఉండాల్సిందే. తర్వాత నిరుక్తం. నిరుక్తం అంటే ఏంటంటే ఒక డిక్షనరీ. అంటే అది ఏ ధాతువు నుండి వచ్చింది, దాని యొక్క అర్థం ఏమిటి అని చెప్తే తప్ప మనకు అర్థం కాదు. అందువలన నిరుక్తం అంటారు. ఛందస్సు. ఛందస్సు అని తెలుసు మీకు, మీటర్ అంటారు. అంటే చూడండి, మన గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కలాగా చదువుతున్నాం మనం. ఒక్కొక్క శ్లోకములో 32 అక్షరాలు ఉంటాయి. దాన్ని 4 పాదములుగా విడగొట్టాలి. ఒక్కొక్క పాదముకి 8 ఉంటాయి. గాయత్రి అంటే 3 పాదములు, ఒక్కొక్క పాదములు 8 ఉంటాయి. అదేవిధంగా అనుష్టుప్ ఛందస్సు అంటే 8 అక్షరాలు ఒక పాదం. మరి త్రిష్టుప్ అంటే ఒక పాదం 11 అక్షరాలు ఉంటాయి. అంటే 44 అక్షరాలు ఉంటాయి. పెద్ద శ్లోకం. నజాయతే మ్రియతే వా కదాచిత్ అది త్రిష్టుప్ ఛందస్.
ఒక్కొక్క పాదములో 11 అక్షరాలు, మొత్తం 44 అక్షరాలు ఉంటాయి. సో ఈ విధంగా జ్యోతిషం మీ అందరికీ తెలుసు. అంటే ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ ఈ రెండు కలిపే ఉంటాయి. యజ్ఞయాగాదులకి, తర్వాత మన ఖగోళ శాస్త్రాలు ఇవన్నీ కలిపి జ్యోతిషంలోనే వస్తాయి. సో ఈ విధంగా 4 వేదాలు ప్లస్ 6 అంగాలు ఎన్ని అయ్యాయి? 10 అయ్యాయి. సో మీమాంస అంటే మీ మామూలుగా పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, న్యాయ, వైశేషిక, తర్వాత సాంఖ్య, యోగ ఇవన్నీ అయ్యాయి, 6 అయ్యాయి. ఇక 16. తర్వాత ధర్మశాస్త్రము, పురాణాలు అవి ఒక 2 అయ్యాయి. మొత్తం ఎన్ని అయ్యాయి? 18 అయినాయి. సో ఈ విధంగా 18 అని తీసుకోండి, లేకపోతే మీరు 14 అని తీసుకోండి. నెంబర్ ఏది తీసుకున్నా మొత్తం పైన ఇవన్నీ చదవాలి, తర్వాత బోధించాలి. ఇది ఎవరి పని? ఆచార్యులు. ఆచార్యులు అంటే ఎవరు? బ్రాహ్మణ వర్ణము. బ్రాహ్మణ వర్ణం అంటే ఏంటి? అధిక సత్వగుణము, తర్వాత తక్కువ రజోగుణము, ఇంకా తక్కువ తమోగుణం ఉన్నవారు మాత్రమే ఈ యొక్క జ్ఞానం మీద వాళ్ళకి అభిరుచి కలుగుతుంది స్వభావంగా. అందుకే మీరు చూడండి, మనకి ఈ శాస్త్రాన్ని సంరక్షించడం అందరికీ వల్ల కాదు. ఎంత కష్టమే. ఈ రోజుల్లో అయితే పుస్తకాలు ప్రింట్ చేసేస్తున్నాం. ఆ రోజుల్లో కేవలం కర్ణ పరంపర వినాలి, విని గుర్తించుకోవడమే ఆ డ్యూటీ. వాళ్ళకి అదే పని, వేరే డ్యూటీ లేదు. అందుకే చూడండి, వాళ్ళ సంపాదన లేదు వాళ్ళకి. వాళ్ళు సంపాదించడం వాళ్ళకి నిషేధం. వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసుకోని బాధ్యత సమాజానికి. వాళ్ళు కేవలము శాస్త్రం అధ్యయనం చేయాలి, శాస్త్రాన్ని బోధించాలి, శాస్త్రాన్ని రక్షించాలి. అది వాళ్ళ డ్యూటీ. సో ఈ విధంగా చేశారు కాబట్టే ఈ రోజుకి మనకి మన శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయంటే, అప్పటికీ కూడా ఎన్ని దండయాత్రలు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు జరిగినప్పటికీ మన శాస్త్రము, మన తత్వము అలా నిలబడి ఉన్నాయంటే అది జయహో సనాతన ధర్మం అన్నమాట. కాబట్టి ఇంతకీ ఈ ఆచార్యులు ఎవరు మీరు చెప్పాలి కదా. అంటే అప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని చెప్పొచ్చు. అంటే ఏ ఆచార్య అయితే సకల శాస్త్రం యొక్క సారాన్ని, అంటే మనకి తేనెటీగలు ఎలాగైతే పుష్పాల నుండి ఆ మకరందాన్ని ఎలాగైతే పీల్చుతాయో, సకల శాస్త్ర సారాన్ని లాగాలండి బాబు. ఏదో నీ స్వార్థానికి నీకు తోచినట్టుగా అలా కవర్ చేసి చెప్పకూడదు. అలా శాస్త్రం యొక్క గూఢార్థాన్ని లాగి దాన్ని ఒక నడవడిక పెట్టి ఫస్ట్ నువ్వు నడిచి చూపెట్టి ఇతరులకు బోధించాలని చెప్పారు. అలాంటి వారిని ఆచార్య అంటారు. అందుకే శంకరాచార్య, చూసారా, ఆచార్య శంకర. అలాంటి వాళ్ళు అరుదు. ఎంతో మంది ఆచార్యులను పెట్టుకుంటాం మనం జగద్గురులను కూడా ప్రకటించుకుంటాం. మన దగ్గర ఐశ్వర్యం, ధనం ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు కట్టి, పెద్ద పెద్ద విగ్రహాలు కట్టి కూడా మనం జగద్గురులకు ప్రకటించుకుంటాం. కానీ జగద్గురు అంటే జగత్ కళ్యాణము, జగత్ హితం, ఏకాత్మ భావన, విభజన ఉండదు, తక్కువ ఎక్కువలు ఉండదు, వివక్ష ఉండదు. అలాంటి జగత్తంతా కూడా తన ఆత్మస్వరూపంగా దర్శించి ఆ తత్వాన్ని బోధించే వారిని జగద్గురువు, ఆచార్యులు అంటారు. అందుకే జగద్గురువు ఆది శంకరాచార్య అన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు శంకరాచార్య పెట్టుకున్నారు కదా జగద్గురువులని. అందువలన మనము జగద్గురు ఆది శంకరాచార్య అంటున్నారు. అప్పుడు మనకి క్లారిటీ. ఇది లేకపోతే ఎవరు తోచిన వాళ్ళు స్తోత్రాలు అన్ని రాసి ఆది శంకరాచార్య పేరు పెట్టేస్తున్నారు. మనకు అర్థం కాదు ఇది నిజంగా శంకరాచార్య, తర్వాత వేరే శంకరాచార్య ఎవరు రాశారా, అర్థం కాదు. కాబట్టి ఆచార్యంత అంత గొప్పది. అయితే ఈ జ్ఞానం అనేది అంత సులభమా? కాదు. అందుకే వారు పూర్తిగా తపస్సులో ఉండాలి. ఎలాగా? సుఖార్తి త్యజతే విద్యాం, విద్యార్థి త్యజతే సుఖం, సుఖార్థిన కుతో విద్యా, కుతో విద్యార్థిన సుఖం.
ఇది విధుల నీతిలో విధులు చెప్తాడు. సుఖార్థి త్యజేత్ విద్య. మీరు ఎవరైతే సుఖాలు ప్రాపంచిక భోగాలకి ఆశపడుతున్నారో కోరుకుంటున్నారో మీరు విద్య మీకు వంట పట్టదు. విద్యార్థి త్యజేత్ సుఖం. అందుకే విద్యార్థి సుఖాలకు అలవాటు పడకూడదు. తపస్సు. అందుకే బ్రహ్మచర్యం తపస్సు. సుఖార్థి నక్కుతో విద్య. బాగా ఎప్పుడు కూడా హంసతూలు పానుపుల పైన రాయల్ బెడ్, కింగ్ సైజ్ బెడ్, ఈ యొక్క సోఫాలు విడిచిపెట్టరు, బెడ్లు విడిచిపెట్టరు. వాళ్ళకేం విద్య అబ్బుతుందండి. కుతో విద్యార్థిన సుఖం. విద్యార్థికి సుఖం ఎందుకండి? ఎక్కడ ఉంటుంది సుఖం? విడిచిపెడితే కదా విద్య వచ్చేది. విద్య కోసం వెంట పడితే సుఖం విడిచిపెట్టాలి, సుఖాలు వెంట పడితే విద్యను విడిచిపెట్టాలి. మీకేం కావాలని చూసుకోండి. అంటే సుఖాలు అనేది తాత్కాలికము, విద్య అనేది శాశ్వతము. మీకు శాశ్వతం కావాలా తాత్కాలికమా? నాకు శాశ్వతము. అయితే ప్రాపంచిక సుఖాలు తాత్కాలికంగా విడిచిపెట్టండి అని చెప్తారు. అందువలన ఈ విధంగా అత్యంత కఠినమైనటువంటి తపోమయ జీవితం గడిపి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే వారిలో ఆ జ్ఞానం పట్ల ఆ ప్రీతి మక్కువ ఉండాలి. అంటే ఎలా వస్తుంది? సత్వగుణం సంపన్నులై ఉండాలి. అందుకే మనం సత్వగుణం పెంచుకోండి అంటాం. సత్వగుణం లేదు కాబట్టి జ్ఞానం మీద మీకు ఆ ప్రీతి మక్కువ తక్కువ. సత్వగుణం పెరిగింది అనుకోండి, ఆ జ్ఞానంతో పాటు వచ్చినటువంటి శాంతి ఆనందము చెప్పడానికి వీలు కాదు. అందుకే మరి అలాంటి తపస్సుతో అలాంటి గొప్ప జ్ఞానాన్ని పొందాలంటే వారు ఏమి కలిగి ఉండాలి? శమః. చూసారా? శమ అంటే వాస్తవానికి మనోనిగ్రహం. చెప్పాను ఇంత ముందే. కానీ అది ఒక రకమైనటువంటి మాస్టరీ. మీ మనస్సుని మీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే ఎంత అభ్యాసం చేయాలి? దీనికోసమే అర్జునుడు అడిగాడు, నీ యోగం చాలా బాగుంది కృష్ణ, యోగం సూపర్ డూపర్ హిట్ బంపర్ బ్లాక్ బస్టర్. కానీ ఏంటి? చంచలం హిమన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం అన్నాడు అర్జున. ఎందుకు? ఈ జ్ఞానము యోగము అంతా సూపర్ బాగానే ఉంది కృష్ణ భగవాన్, కానీ మనసు చంచలమండి, తట్టుకోలేకపోతున్నా. అందుకే బ్రాహ్మణ అనేవారు మనోనిగ్రహం చాలా స్పష్టంగా ఉండాలి. మనస్సు తన చెప్పు చేతిలో ఉండాలి. మనస్సుని తను ఎటువైపు పంపిస్తే అటువైపు మనస్సు వెళ్ళాలి. తన ఆదేశం ఇచ్చినంత వరకు మనస్సు వెయిట్ చేయాలి. ఒక మంచి విశ్వాసపాత్రుడైనటువంటి ఒక సేవకుడు ఎలాగుంటాడో మన మనస్సు అలా ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎలా ఉంటాడో మీ మనస్సు హనుమంతుడిలాగా మీరు మారాలి. అంటే మీరు శ్రీరామచంద్రుడిగా ఫస్ట్ మీరు సత్వగుణ సంపన్నులై ఉండాలి. మనమేమో ఒక రావణులా ఉంటాము. మనకి మనస్సు మన సేవకులందరూ హనుమంతుడిలా ఉండాలి. అది కుదరదు. అది బ్యాలెన్స్ సెట్ అవ్వదు. కెమిస్ట్రీ కుదరదు అనమాట అక్కడ. అందువలన శమః అంటే ఈ వృత్తి, బ్రాహ్మణ వృత్తి అంటే ఈ జ్ఞానము ఇలాంటి వృత్తి ఎవరికైతే పొందాలనుకుంటున్నారో వారు శమ ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అందుకే ఈ బ్రాహ్మణ వృత్తి ఎవరైతే చేస్తున్నారో ఈ మనో నిగ్రహం లేకపోవడం వలన వాళ్ళ వృత్తికి కంటకాలు తీస్తున్నారు అన్నమాట. అందువలన శమ అనేది అతి ఆవశ్యకము. ఇంకొకటి ఏంటి? దమః అంటే ఇంద్రియ నిగ్రహం. అంటే వాళ్ళు ఎక్కువగా విషయాలపైన ఆకర్షితులు అవ్వకూడదు. కానీ ఇప్పుడున్నవారు ఏంటి? నామకే వస్తే చేస్తున్నారు. వాళ్ళకి అన్ని వాటి మీదే ధ్యాస ఉంటుంది యజ్ఞయాగాల కంటే. అందువలన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైతే ఎన్నుకున్నారో అది పూర్తిగా ప్రయోజనం మీకు సిద్ధించాలంటే మీరు అత్యంత నిష్ఠతో ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహం కలిగి ఉండాలి. అదేవిధంగా శౌచం అంటే శుభ్రత. ఇంతకుముందు చెప్పాం, బాహ్య శుభ్రత, అంతర శుభ్రత. ఇవి మనం ఫాస్ట్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ భగవద్గీత ఇంతకుముందు మనం చూసాం వివరంగా. మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ భగవద్గీత మనకు 6 నెలలు పడుతుంది. అందువలన ఈ 18వ అధ్యాయము
అన్ని ఒకసారి సింహావలోకన సారాంశంగా చెప్తున్నాం కాబట్టి మీరు గమనించాలి. ఎందుకంటే 13 అధ్యాయంలో చెప్పాం, అమానత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం చెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఇంతకుముందే చూసాము. ఎందుకంటే శుభ్రత లేనిది, శౌచము లేనిది మనం ఏది చెయ్యలేం. మనం పాల ప్యాకెట్ డబ్బులను తెప్పించాం. పాల ప్యాకెట్లు ఎందుకు? మన దగ్గర ఆవు ఉందనుకుందాం, ఆవు పాలు తెచ్చాం, శుద్ధమైన ఆవు పాలు. కానీ పాత్ర శుభ్రం చేయకుండా స్టవ్ మీద పెట్టి పాలు మరిగిస్తే ఏమవుతుంది? పాడైపోతున్నాయి. అందుకే శౌచం అనేది చాలా అవసరము. శాంతి అంటే ఏంటి అంటే ఎటువంటి ఆటంకాలు ఎదురైనా క్షమాగుణముతో తితిక్షతో, ఆ క్షమాగుణం ఉండాలి, తితిక్ష ఉండాలి. ఈ రెండు కలిగి ఉంటే దాన్ని శాంతి అంటారు. అందుకే ఓర్పు ఉండాలని. సహనం సర్వదుఃఖానాం. సహనం అంటే సకల దుఃఖాలని, పీడలను కూడా మీరు ఆ పేషెన్స్, ఆ ఎండ్యూరెన్స్, ఆ పర్బేరెన్స్ అంటారు. అందువలన ఈ క్షమాగుణము, ఈ యొక్క క్షమాగుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇక దేన్నైనా తట్టుకోగలరు. వాళ్ళని ఎవ్వరు షేక్ చేయగలరన్నమాట ఈ సమాజంలో, సృష్టిలో. అందువలన కానీ ఈ వృత్తిని ఎంచుకున్న వ్యక్తికి ఈ శాంతిని బాగా పాటించాలి. లేకపోతే అతను ఎప్పుడు దుఃఖంతోనే నిండిపోతాడు. ఎందుకు? దీనికి చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, క్షమ ఉండాలి, తితిక్ష కలిగి ఉండాలి. అదేవిధంగా ఆర్జవం. చూసారా ఆర్జవం? ఆర్జవం అంటే మనం చూసాం ఇంత ముందు. అంటే త్రికరణ శుద్ధి అంటారు. అంటే ఏంటి? మనస్సు, మన ఇంద్రియం, వాక్కు, మన శరీరము ఒకే త్రాటిపైన ఉండాలండి. అంటే మనం ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చెయ్యాలి, చేతల్లో చూపెట్టాలి. సో ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని మనకి వీళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎవరికి? బ్రాహ్మణ వర్ణం. అదేవిధంగా జ్ఞానం. ఎందుకంటే వీళ్ళకి ముఖ్యమైనటువంటి వారి స్వభావానికి ముఖ్యమైనది జ్ఞానం సముపార్జన. ఎందుకు? దాన్ని ఎంచుకునేవారు జ్ఞానం పొంది తీరాల్సిందే. అందువల్ల జ్ఞానం లేకుండా నేనేమో శాస్త్రం పట్టుకొని ఏదైనా ముందు కూర్చోనంటే అది దానికి అవమానం. కాబట్టి జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి. అందువలన ఈ సంప్రదాయాన్ని ఎంచుకున్న వారు ఖచ్చితంగా ఆ యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేసి బోధ చెయ్యాలి, ప్రచారం చెయ్యాలి. అందువలన బ్రాహ్మణుకి ముఖ్యమైనటువంటి జ్ఞానం మొత్తం తెలిసి ఉండాలి. క్షత్రియులు అంటారా, వాళ్ళు ధర్మాలు తెలుస్తుంటాయి అంతే. మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు జీవన విధానానికి ధర్మము అధర్మము పైన తెలిసి ఉంటాయి. కానీ బ్రాహ్మణ వర్ణం అనే వారికి లోతుగా పూర్తిగా తెలిసి ఉండాలండి. ఎందుకు? ఆయన జీవితమే అది. జ్ఞానం తెలుసుకోవడము, బోధించడము, అదే నిష్ఠలో జీవించడము. అందువలన వారు తప్పించుకొని వీలు లేదు. అదేవిధంగా ఇక్కడ 2 చెప్పాం. ఏంటి? ఇక్కడ జ్ఞానం అన్నారు, విజ్ఞానం అంటున్నారు. ఏంటి అంటే జ్ఞానం అంటే లౌకిక జ్ఞానము. అంటే లౌకిక జ్ఞానం అంటే ఏంటి? పరోక్ష జ్ఞానం అండి. పరోక్ష జ్ఞానం అంటే మన ఇంద్రియం ద్వారా మన మనసుకి అందే జ్ఞానం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి, ఇప్పుడు మన వంట నుండి ప్రతి జ్ఞానము, రెసిపీ అంటారు కదా, యూట్యూబ్ ఆన్ చేయండి వంట నేర్చుకోమంటారు, అది జ్ఞానమే. అంటే ప్రతి జ్ఞానం నుండి, లౌకిక జ్ఞానం ఇవన్నీ కూడా జ్ఞానం కింద వస్తాయి. ఈవెన్ మంత్రాలు, శ్లోకాలు కూడా జ్ఞానం కింద వస్తాయి. మరి విజ్ఞానం అంటే ఏంటి? దాని యొక్క తత్వం, ఆత్మజ్ఞానము, అపరోక్షానుభూతి, అహం బ్రహ్మాస్మి అని అనుభూతి చెందినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని విజ్ఞానం అంటారు. ఈ 2 కూడా పొంది ఉండాల. ఎవరు? బ్రాహ్మణ వర్ణం అనేవారు 2 కూడా పొంది ఉండాలి. తర్వాత ఏంటి? ఆస్తిక్యం అన్నారు. ఆస్తిక్యం అంటే ఏంటి? ఆస్తిక్యం అంటే శాస్త్రం, వేదం మీద, తర్వాత ధర్మం, సనాతన ధర్మము, వేద శాస్త్రం మీద
పూర్తి శ్రద్ధాభక్తి ఉండాలి. ఎవరినో మెప్పించడానికి, ఎవరినో ఒప్పించడానికి కాదు. నీ పైన స్వతహాగా నీ హృదయస్థములో శాస్త్రం పైన భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. దాన్ని ఆస్తిక్య బుద్ధి అంటారు. ఎందుకు ఆస్తిక్య బుద్ధి అంటే, మన వాళ్ళు చాలా మంది కోరికలు విడిచిపెట్టలేరు. ఎందుకు? సుఖం కోరుకుంటారు, భోగాలు కోరుకుంటారు, దాంతో పాటు శాస్త్రం కూడా చదువుతుంటారు. అవి కుదరదు అక్కడ. అందుకే భజగోవిందంలో ఒక శ్లోకం చెప్పారు, అది చెప్పి మన క్లాస్ ముగిద్దాం. ఏంటది? సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజనం వాస సర్వ పరిగ్రహ భోగాత్యాగ కస్య సుఖం న కరోతి విరాగః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. చూసారా? మీరు సురమందిర తరుమూల నివాస అంటే, సురమందిర అంటే దేవాలయాలు, గుడులు. తరుమూల నివాస చెట్టు మూల నివసిస్తుంటారు. శయ్యాభూతల వజనం వాస భూమిపైన నేలపైన పడుకుంటారు. సర్వ పరిగ్రహ అన్ని విడిచిపెట్టేస్తారు. కానీ ఆ భోగము, దాని మీద ఉన్నటువంటి ఆసక్తి విడిచిపెట్టదు అనుకోండి, నీకు ఇంకా సుఖం ఎక్కడిది? అవన్నీ విడిచిపెట్టిన వ్యక్తికి సుఖం కొదవేముంటుంది అని చెప్తున్నాడు. సో ఈ విధంగా బ్రాహ్మణ వర్ణం అంటే అత్యంత నిష్ఠతో శమ దమ కలిపి తితిక్ష ఆర్జవం క్షాంతి కలిగి జ్ఞాన విజ్ఞానాలు ఎవరైతే పూర్తిగా ఎటువంటి సంశయం లేకుండా తెలిసి ఉంటారో వారు బ్రాహ్మణ వర్ణము. సో మిగతాది రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.